నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శ్రీ శరభేశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ స్థాపన, యాగాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రమణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలోని శ్రీ శరభేశ్వర శివాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురోహితుల ఆధ్వర్యంలో కలశార్చన, హోమాలు, ప్రాణ ప్రతిష్ఠ, మహామంగళహారతి, ధ్వజస్తంభన స్థాపన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలకు విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో గల పాత ఇంజనీరింగ్ కాలేజీలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఇంజనీరింగ్ కాలేజ్ సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, టాయిలెట్స్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు పూర్తిగా తొలగించాలని చెప్పారు. అవసరమైన చోట ఫ్లోరింగ్ చేయించాలని, గదుల శుభ్రతతో పాటు మరమ్మతులు చేయించి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి సైన్స్ మ్యూజియం విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజకీయ లాభం కోసం కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. తనకు తెలిసింది నియోజకవర్గ ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి మాత్రమేనని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకారం కోరినట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సహకారంతోనే బాన్స్వాడ నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు వచ్చాయన్నారు. ఆ సహకారంతోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమయ్యాయని చెప్పారు. సహకారం అందించిన వారిని నేను ఎప్పుడు మర్చిపోనని పోచారం పేర్కొన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న కోట్లాది రూపాయల పనులు పూర్తయితేనే నిజమైన ప్రజాసేవ చేసినట్లవుతుందన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరాను. బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా చివరి ఊపిరినంత వరకు కృషి చేస్తానని పోచారం స్పష్టం చేశారు. రాజకీయ పరమైనటువంటి ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని విమర్శించి కాదు. ఇటీవల కొంతమంది మన ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, వ్యక్తిగత ప్రత్యర్థులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఆశించే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీలోని కొంతమంది వాస్తవాలకు విరుద్ధంగా అసత్యాలను మీడియా ముందట సోషల్ మీడియా ముందట వాళ్ళు వ్యక్తపరుస్తారు. ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాటిచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగినాయి. ఈ కార్యకర్తల ద్వారా 500 కోట్ల రూపాయల పనులు చేయించాను. ఇవి టోకెన్ నంబర్లు 770 టోకెన్ నంబర్లు ఉన్నాయి. రకరకాల పనులు చేసిండ్రు. ఈ పేమెంట్ 100 కోట్లు ఉన్నది. కార్యకర్త నష్టపోతున్నారు. ఈ 100 కోట్లకి వెళ్ళి మొదటి వ్యక్తి కింద 30 కోట్లు ఇచ్చారు. డబ్బుల బెడ్రూమ్ పైసలు ఇంకొంత రావాలి, ఎస్డిఏ పైసలు ఇంకొంత రావాలి. జరిగే కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా జరగాలి, ఫలితాలు ప్రజలకు అందాలి. రకరకాల సమస్యలు, రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి. కాబట్టి ఆయన సహకరిస్తా అంటే సహకారం తీను పోయాం. రాజకీయంగా కొంతమందికి అది పడతలేదు. ఈ టెన్షన్ పడలేక నిద్రలే కాస్త ఎన్నో చూసాను ఈ మధ్యన. నిద్రలే కాస్తుంది. బాన్పడ కాగానే సార్ మా ఎస్డిఏ పైసలు ఏమైనా సార్, ఒక్కసారి అడిగితే 4 సార్లు అడిగితే 10 సార్లు తెలుసా సమాధానం చెప్పాలి. ఆ డబుల్ బెడ్రూమ్ కోరుకునేటువంటి ఆడబిడ్డలు సొంతం కట్టుకున్నాం సార్, బాగా తెచ్చి కట్టుకున్నాం సార్, ఎంత ఎప్పుడు ఇస్తారు సార్? ఇష్టం. ఈ బాధ అంటే నరకయాత్ర చూస్తున్నాయితే. ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయ గిట్ట. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయనండి. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో, ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని బతుకుతున్నా. ఇన్నేళ్ళ నుంచి ఉన్నంత కాలం గట్లే బతుకుతుంది. దానికి కొంతమంది రకరకాలుగా చెప్పండి. నేను పక్క తప్పుతుంది. ఈరోజు ఏదైనా భూముల కిరికిరి నుండి మాఫియా గ్యాంగబడి నుండి నాకు ఏదైనా సహకారం అవసరం ఉందా? ఏది లేదు. భూముల పంచాయతీ లేదు, మాఫియా గ్యాంగు లేదు, నా స్వార్థం లేదు, నాకు వ్యాపారం లేదు. నాకు ఉందే ఒకటి ప్రజాసేవ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి. రాజకీయంగా ప్రత్యర్థులు అనేది ఉంటుంది. ప్రతి పార్టీకి, ప్రతి వ్యక్తికి ఉంటుంది. కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు రాస్తారోకో చేపట్టారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశించినంత పంట దిగుబడి రాక రైతులు ఆందోళనలో ఉంటే తరుగు పేరిట దోచుకుంటున్నారని మండిపడ్డారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని రైతులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. గంటన్నర పాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోల ధాన్యం మాత్రమే తీసుకోవాలన్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో 41.5 కిలోలు ధాన్యం తూకం వేస్తున్నారని, దానివలన రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోలు మాత్రమే ధాన్యం తీసుకోవాలని పెట్టుబట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సునీల్ ఘటనాస్థలానికి చేరుకుని రాస్తారోకో విరమించుకోవాలని రైతులు నచ్చజెప్పినప్పటికీ తహసీల్దార్ వచ్చేంత వరకు రాస్తారోకో విరమించేది లేదని రైతులు పట్టుబట్టారు. వెంటనే తహసీల్దార్ రైతుల వద్దకు చేరుకొని తరుగు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. సహకార సంఘాల కార్యదర్శులు రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. Already
వచ్చి మాట్లాడమంటే నేను పైన వీళ్ళు సిఫార్సు కోసం రావట్లేదండి. ఇది రైతు సమస్య, ప్రజా సమస్య. మరి రైతు సమస్యకి ఇంకా మీకు వ్యక్తిగతంగా చెప్పేది సమస్య ఉంటే మీరు నేరుగా తీసుకురావాలి కదా, తీసుకురావాలి కానీ వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. సార్ మీటింగ్ సార్ మీరు ఒక నిమిషం సార్, వారం రోజుల క్రితం మీరు పోయినా సార్ రైతులకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏదైతే మీరు తరువు అంటున్నారు కదా 41,500 అనేది కూడా మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడండి దాని గురించి. ఓకే, రెండో అంశం సార్, వాటిలో జోకటం ఏం లేదని చెప్పేసి, వాటిలో జోకటం రావట్లేదని చెప్పేసి అని రైస్ మిల్ లారీలు ఖాళీ చేయట్లేదు. మీ దృష్టికి వచ్చిందా? రైతులందరూ కూడా తమకు జరుగుతున్న అన్యాయం పైన తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండు అంశాలపైనే ప్రధాన డిమాండ్లు, ఒకటి తరుగు, రెండవది ఉతార్ పేరిట మోసం. ఈ ఉతార్ పేరిట రైతులను రైస్ మిల్ పిలిపించుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లారీ ఖాళీ చేయకుండా సెటిల్మెంట్ చేసుకునేందుకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంటే నీ ధాన్యంలో ఉతారు లేదు, రావట్లేదు, మాకు ఈ ధాన్యాన్ని మేము దించుకోమని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, ధాన్యం ఎప్పుడైతే రైస్ మిల్కి వస్తుందో 24 గంటల లోపల ఖాళీ చేయాలని చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రైస్ మిల్ అందరూ కూడా 24 గంటల లోపల ఖాళీ చేయాలి. ఉతారు రాకపోతే మీరు అధికారులతో మాట్లాడుకోండి. రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బందికి గురి చేయొద్దు. ఏ రైతును కూడా రైస్ మిల్లుకు పిలవద్దు. మీరు ఏ కాటా ఎవరు చేసి పంపిస్తున్నారో, ఐకేపీ వాళ్ళ, సొసైటీ వాళ్ళ, ఎవరు చేసి పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడుకోండి. రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. రెండవది, తహసీల్దార్ గారు రేపు రైస్ మిల్లర్స్తోని కాంటా నిర్వాహకులందరితో రేపు మీటింగ్ పెడతామని చెప్పారు కోటగిరిలో. వాళ్ళతో పెట్టినప్పుడు మేము ప్రధానమైన డిమాండ్ ఒక్కటే, మీరు రైస్ మిల్లర్లు ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ రైస్ మిల్ కాకపోతే ఆ రైస్ మిల్ బ్లాక్ లిస్ట్లో పెట్టండి, వేరే రైస్ మిల్కి అలాట్మెంట్ ఇవ్వండి. వేరే రైస్ మిల్ చాలా ఉన్నాయి, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వేరే రైస్ మిల్కి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం మేము. మూడవది, ఎవరైతే రేపు మీటింగ్కు రైస్ మిల్ యజమానులు ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలి. రైస్ మిల్ యజమానులు మాత్రమే వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది రైతుల ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించడం
చేర్చుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. ఫారెస్ట్ అధికారి బాబా గిరిజన రైతులను వేధింపులకు గురి చేస్తున్నాడని సిపిఎం నాయకులు ఆరోపించారు. వేధింపులు భరించలేక ఓ గిరిజన రైతు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. మూర్ఖంగా ప్రవర్తించిన అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారి బాబా వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాట్రా సుభాష్ ను సిపిఎం పార్టీ నాయకులు పరామర్శించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఫారెస్ట్ అధికారి బాబా రాజంపేట మండలం జోగుంగుట్ట తాండాకు చెందిన గిరిజన రైతులను గత కొంతకాలంగా డబ్బుల కోసం వేధిస్తున్నాడన్నారు. తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని గిరిజన మహిళలు బహిరంగంగానే ఆరోపణలు చేశారన్నారు. గతంలో ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అనేక సార్లు ఇతని ప్రవర్తన గురించి ఫారెస్ట్ అధికారులకు విన్నవించినప్పటికీ అధికారులు అవి పెడచెవిన పెట్టడంతో ఈ రోజు అమాయక గిరిజన రైతు ప్రాణం మీదకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ కు ఏమి జరిగినా ఫారెస్ట్ అధికారి బాబా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి చర్యలు మానకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మూర్ఖంగా ప్రవర్తించిన అతనిపై జిల్లా ఎస్పీ సుమోటోగా కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం ఏంటంటే ఇక్కడ ఆయన పేరు కాట్రా సుభాష్, జోగ్రామ్ తండా నివాసి, రాజంపేట మండలం. ఏదైతే అధికారులతో రక్షణ ఉండాలనో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి బాబా అనే ఫారెస్ట్ ఆఫీసరు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయనను బతకనీయకుండా, చావనీయకుండా, ఆయన కుటుంబానికి దూరం అయ్యేటట్టు జైలు పంపించిండు, ఇంటి దగ్గర ఉండకుండా చేసిండు. ఒక అరాచకమైన పద్ధతిలో ఆయన మీద హరాస్మెంట్ చేస్తున్నాడు. ఈ మధ్యన కూడా నిన్న కూడా స్థానిక ఎస్ఐ సహకారం తీసుకొని ఆయన పోయి ఆయన ట్రాక్టర్ గుంజుకోవడానికి, ఆయనను కొట్టడానికి, ఆయన భార్య ఆమె కనీసం మెడలో నల్లపూసలు కూడా లేవు, ఆయనకి ఉండడానికి ఇల్లు కూడా మొత్తం దున్నేసిండు. ఈయన ఒక అరాచవాదిగా తయారవుతున్నాడు. కనీసం మానవత్వం లేదు. ఆయన మాట్లాడితేనేమో తీయటి మాటలు మాట్లాడతారు, పన్నుల చేతులన్నీ ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తూ ఉన్నాడు. దానికి తోడు రాజంపేట ఎస్ఐ గారు కూడా ఆయన ఒక గిరిజనుడు అయి ఉండి తోటి గిరిజనుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్నాడు. ఈరోజు ఆయన రాజు గారు ఆయన అసలు ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి కనీసం పిటిషన్ ఇస్తే, ఎవరైతే బాబా ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా బాధితుడయ్యి పిటిషన్ ఇవ్వడానికి పోయిన సుభాష్ ఫ్యామిలీ భార్య, వాళ్ళ అన్న వాళ్ళ పిటిషన్ కూడా తీసుకోకుండా బయటకు వెళ్ళగొట్టిండు. ఈయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరు కలిసి ఈరోజు ఏం చేయదలుచుకున్నారో. ఈ రైతు గిరిజన మహిళనే ఉన్నారు సీతక్క. మరి ఆమె ఇన్ఛార్జ్లో ఉన్న దగ్గర గిరిజనులకు ఇట్లాంటి అరాచకాలు జరిగితే మరి ఎవరు మాట్లాడాలా? ఒకవేళ ఈ సరైన చర్యలు తీసుకొని బాబాను అరెస్ట్ చేసి కేసు చేసి జైలు పంపకపోతే, అట్లాగే ఈయన రాజంపేట ఎస్ఐ రాజు గారు పిటిషన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీన్ని జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, హైదరాబాద్లో కాంప్లైంట్ చేస్తాం. ఆయన మరణానికి ఇప్పుడు కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు ఆయనకు. గవర్నమెంట్ ఇచ్చిన ట్రాక్టర్ సాధించడం అనేది అరాచకము. కాబట్టి బాబా మీద చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఫారెస్ట్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం, ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం. ఫారెస్ట్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలి, అట్లాగే తాడ్వాయి రాజంపేట ఎస్ఐ రాజు మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈయనకు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా గిరిజన సంఘాలతో కలుపుకొని ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.